సార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన టీజర్ నిన్న రిలీజ్ చేశారు. ఎలా అనిపించింది మరి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కావచ్చు, ఆయన యాక్షన్ కావచ్చు? చాలా బాగుంది. ఎందుకంటే అందులో డైలాగు ఇందాక చెప్పింది భగవద్గీత, ఇప్పుడు చెప్పేది భగవద్గీత. నిజంగా చాలా 44 సెకండ్స్ ఉంది అంతే టీజర్. దానికే చాలా మంది ప్రత్యర్థులు కొట్టేసుకుంటున్నారు. నిజంగా చాలా చాలా బాగుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చరిస్మాని మనం కొలమానం చేస్తే ఒక అద్భుత చరిస్మాగా కనిపిస్తుంది. ఓ సెన్సేషనల్ మూవీగా ఉస్తాద్ భగత్ సింగ్ నిలవడానికి చాలా సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమా కొద్ది కాలంలో రిలీజ్ అవుతుంది, ఎదురు చూస్తున్నాం. ఓ సెన్సేషనల్ మూవీగా, పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఇది అద్భుతాలు సృష్టిస్తుంది అనే నమ్మకం కలుగుతుంది ఈ టీజర్ చూసిన తర్వాత. చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానిగా చాలా గర్వపడుతున్నా, చాలా ఇష్టపడుతున్నా. ఇంకా దాని గురించి చెప్పేది ఏముంటది, ఆయన సినిమాకి ఆయన అభిమానులు పండగ చేసుకుంటారు అంతే. గబ్బర్ సింగ్ వైబ్స్ నాకు అనిపిస్తున్నాయి సార్. సేమ్ పోలీస్ గెటప్, మళ్ళీ సేమ్ గబ్బర్ సింగ్ రోజు గుర్తొస్తున్నాయి అని కూడా కామెంట్. ఇప్పుడు ఒక పోలీస్ గెటప్ ఒకలాగా ఉంటది, ఆయన ఎప్పుడు వేసినా పోలీస్ గెటప్ ఆయనలాగా ఉంటాడు. దాని కథనం వేరుగా ఉంటది. అది తెలియక కొంతమంది ట్రోల్ చేస్తుంటారు, కావాలని చేసేటోళ్ళు కొంతమంది, అయితే పాపులారిటీ కోసం చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి చరిస్మా ముందు ఎవడు మాట్లాడినా దగ్గర దొరుకుతుంది, పని చేయదు ఇంకా. ఎందుకంటే ఆయన్ని తక్కువ చేసి మాట్లాడాలని అనుకున్నటువంటి వ్యక్తులు, ఆయన సినిమాను తక్కువ చేసి చూపించాలనుకున్న వాళ్ళు కూడా గాల్లో కొట్టుకుపోయారు. కాబట్టి ఆయన సినిమా ఎప్పుడు ఆయన సినిమానే. ఓజీ అంటే ఒక సెన్సేషన్ హిట్స్ తర్వాత వస్తున్నారు, ఆ సినిమాని మించి ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు. మరి ఓజీకున్న క్రేజ్ చూసాం, ఇప్పుడు ఈ సినిమాకి ఎలా ఉంది? దానికంటే బాగుంటుందండి ఈ సినిమా. ఓజీ అనేది కంటే కూడా ఓ సెన్సేషనల్ మూవీ అవుతుంది. ఎందుకంటే రోజు రోజుకి ఆయన పేరు పెరుగుతూనే ఉంది, రాజకీయాల్లో గానీ సినిమా ఇండస్ట్రీలో గానీ ఓ అద్భుత పర్సనాలిటీగా పెరుగుతున్నాడు అతను. కాబట్టి ఆయన ఏది చేసినా ఒక అద్భుతంగానే కనిపిస్తుంది. నిజంగా ఈ సినిమా కూడా ఒక అద్భుతంగా నిలుస్తుంది. అంటే సినిమా ఇప్పుడు రీజనల్ సినిమాగా వస్తుంది కాబట్టి, ఇయర్ రీజనల్ చిరంజీవి గారి సినిమా చూస్తాం 400 కోట్స్. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేస్తుంది. ఇంత వసూలు చేస్తుందని చెప్పలేం, కానీ ఎంతో చేస్తుందని మాత్రం నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ సినిమాలో సాంగ్, ప్రతి సాంగ్ కూడా సూపర్ హిట్, చాలా చక్కటి హిట్. కొన్ని చూస్తుంటే గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి. అంత ఈ తమన్ మ్యూజిక్ ఇప్పుడు ఈ మధ్య ఆయన దాన్ని కొట్టిన ఆర్ఆర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. కాబట్టి సినిమా ఉత్కంఠభరితంగా, వినోదాత్మకంగా, సస్పెన్స్ థ్రిల్లర్ గా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా సినిమా సెన్సేషనల్ మూవీ అవుతుంది. పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో ఓ కలికి తురాయిగా మిగలబోతుంది ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి నేను నమ్ముతున్నాను. చాలా చాలా మంచి అనిపించింది. అసలు హరీష్ శంకర్ గారికి ఇది మళ్ళా కమ్బ్యాక్ సినిమా. ఎందుకంటే గబ్బర్ సింగ్ తర్వాత ఆయన ఈ సినిమాతోని చాలా ఆశలు పెట్టుకుంటూ, ఆయనకి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి. అందరితో పాటు మా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సినిమా, మొన్న సినిమా ఓజీ కూడా వచ్చింది, చాలా మంచి అనిపించింది. ఇది కూడా అసలు మామూలుగా లేదు సినిమా. టీజర్ చూస్తుంటేనే మామూలు హైప్ లేదు. ఆ ఫైట్స్ కానీ, ఆ మా భగవత్ అది అంటారు కదా సార్, ఇప్పటిదాకా ఇన్నది మీరు భగవద్గీత, ఇది భగవత్ అని చెప్పి, ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి చాలా మంచిగా అనిపించింది. ఇంకా జర ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ టీజర్ మాత్రం అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఇది ఒక జబర్దస్త్ బూస్టింగ్ వీడియో, చాలా మంచిగా వచ్చింది. మామూలుగా లేదు, ఆయన క్యాప్ పెట్టుకున్నా, ఆయన మామూలుగా ఆయన కౌబాయ్ లెక్క ఇంతకు ముందు మనం గబ్బర్ సింగ్ దాంట్లో చూసినాము. ఆయన క్యాప్ పెట్టుకున్నా బాగుంది. ఇంకా పోలీస్ గెటప్ లో ఆయన ఫైట్ లో మనం ఇంతకు ముందు చూడనే చూసినాం. ఏది భీమ్లా నాయకులు దీంట్లో మనం అన్ని చూసినాం. కానీ ఇక పవన్ కళ్యాణ్ గారికి ఇది అది అని చెప్పలేము. నిజంగా ఆయన సూపర్ సూపర్ సూపర్. ఖచ్చితంగా వస్తాయి గబ్బర్ సింగ్ వైబ్స్. ఎందుకంటే గబ్బర్ సింగ్ లాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు, ఇన్ని రోజులు అయిపోయింది. 2011 లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాకి మళ్ళీ దాదాపు 15 సంవత్సరాల తర్వాత హరీష్ శంకర్ గారు ఒక మంచి ప్రయత్నంతో ఉస్తాద్ భగత్ సింగ్ అనే దాన్ని తీసుకొస్తారు. ఇది ఖచ్చితంగా జనాలు ఖచ్చితంగా దీన్ని ముంగడ తీసుకుపోతారు. పాత ఓజీ కన్నా ఇది ఇంకా చరిత్ర సృష్టిస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది, ఓజీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. వారం ముందే ఉగాదికి రిలీజ్ అవుతుంది, అంటే 26 అనౌన్స్ చేశారు, 19కి రిలీజ్ చేస్తారు. ఇక మనకి పండుగ కొంచెం ముందే వచ్చింది అనుకోవాలి. పవన్ కళ్యాణ్ అభిమానులకి, మన జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికైనా, జనసేన పక్కన పెట్టినా కూడా, పార్టీ తరపు నుంచి కాకుండా కూడా ఆయనకి మామూలుగా
అభిమానం అయితే ఇక మామూలుగా ఉండదు. ఆ అభిమానులకు మాత్రం ఒక వారం రోజుల ముందే వస్తుంది. 10 రోజులే ఉంది, ప్రమోషన్ చూస్తే ఎక్కడ ఏమీ చేయట్లేదు మరి. ఆ 10 రోజులే ఉంటది, కానీ అది స్టార్ట్ చేసిరనుకో ఒక్క రోజు చాలానికి అన్న ఒక్క వీడియో ఒక్కసారి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడిందంటే అది 100 ప్రమోషన్లకు మించి దాటిపోతుంది ఒక్క వీడియో. సూపర్ ఉంటది, నాకైతే చాలా మంచిగా నచ్చింది. వాళ్ళు 19th అనుకున్నారు, 26 కనికి అనుకున్నారు, కానీ తర్వాత ఇక వాళ్ళకి సినిమా రిలీజ్ అయిపోయింది. దాని తర్వాత 19th కి వస్తుందంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఇది ముందు పండగే అని చెప్పి మనం చెప్పుకోవాలి. హరిశంకర్ గారు ఈ సినిమాకు ముందు కాస్త ఫ్లాపుల్లో ఉన్నారు, ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తారు. ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలి ఆయన, ఎందుకంటే గబ్బర్ సింగ్ తర్వాత ఆయన 2-3 సినిమాలు తీసిండు, ఫ్లాప్ అయిపోయింది. ఆయన అంతకు ముందు రామయ్య వస్తావయ్యతోని కూడా ఫ్లాప్ లకు పోతే ఆయనకి ఈ గబ్బర్ సింగ్ అనేది చాలా మంచి కంబ్యాక్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆయనకు అదే రకంగా కంబ్యాక్ వస్తుంది. సార్ హరిశంకర్ గారు, మీరు ఈ సంవత్సరం ఖచ్చితంగా కొట్టబోతున్నారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు. చూడండి, నేను ముందే చెప్తున్నా, మీరు ఈ వీడియో ఒకవేళ చూస్తే మాత్రం ఈసారి మాత్రం మీరు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు సార్. భగత్ సింగ్ టీజర్ అయితే వచ్చేసింది కదా, సో ఎలా అనిపించింది? బాగా అనిపించిందండి, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు సమ్ క్యాప్ పెట్టుకొని ఆ హెయిర్ స్టైల్ చాలా బాగున్నారు. అదే ఇంకా పొలిటికల్ లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎంటర్టైన్ చేస్తున్నారు. రెండిట్లో ఫ్లెక్సిబుల్ గా ఉండాలనే కోరుకుంటున్నాము. భగవద్గీత భగత్ డైలాగ్ చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ విజిల్ రాదు నాకు. సో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయండి లుక్స్ అయితే. హీరోయిన్ ఎవరో తెలియదు యాక్చువల్లీ, రాశి ఖన్నా. యా ఇద్దరు అంట. అసలు చూడాలి మరి మూవీ ఎలా ఉంటుందో. ఉగాది 19th రిలీజ్ అవుతుందంట, దిస్ మంత్ 19th. చూడాలి మరి. గబ్బర్ సింగ్ వైబ్స్ వస్తాయి అంటున్నారు కదా, మరి మీకు అలా అనిపించిందా? లేదు, దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ గబ్బర్ సింగ్. ఇది అసలు దేనికి కంపారబుల్ గా లేదు, డిఫరెంట్ గా ఉంది. ఏ మూవీ? ఐ డోంట్ నో అబౌట్ దట్. విచ్ మూవీ? దురందర్. యా, రణ్వీర్. ఓకే. రిలీజ్ కాబోతున్నాయి, సో ఏది ఎక్కువ హైప్ ఉంటది అనుకుంటున్నారు? ఉస్తాద్ భగత్ యాక్చువల్ గా మనదే పవన్ కళ్యాణ్ హిట్ అవుతుంది, మనదే హిట్ అవ్వాలి కూడా. అంటే ఆ మూవీ వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ కి అంత క్రేజ్ అంటారా, పవన్ కళ్యాణ్ కి అంత క్రేజ్ అంటారా? పవన్ కళ్యాణ్ కి క్రేజ్, ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ కి క్రేజ్ ఉంటుంది. ఓజీ చూడలేదు నేను, అది హరిహర వీరమల్లు చూసాను. అవుతుందని అనుకుంటున్నా. హెయిర్ స్టైల్, ఆ లుక్ చాలా బాగుంది, దాని వల్లే హిట్ అవుతుందేమో. ఇంకా తమన్ మ్యూజికల్ కాంపోజిషన్ అంటే ఆబ్వియస్లీ సూపర్. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? ఎంటర్టైన్ చెయ్యాలి, యాక్చువల్లీ మూవీసే చెయ్యాలి. పాలిటిక్స్ లో ఉంటున్నారు, బట్ దీంట్లో కూడా ఉంటేనే బాగుంటుంది. మన పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి నిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు లుక్స్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు? టీజర్ చాలా బాగుంది బ్రో. మూవీ కూడా సినిమా హిట్ అవుతుంది పక్క, అది 100% కూడా సినిమా హిట్ అవుతుంది. సో ఇది గబ్బర్ సింగ్ వైబ్స్ మళ్ళీ రీక్రియేట్ అవుతున్నాయని చెప్తున్నారు, సేమ్ కాంబినేషన్. పక్కా అది బ్రో, పక్కాది సూపర్. అది డైలాగ్ కూడా ఏదో గీత గురించి డైలాగ్ ఉంది అన్నమాట. ఇదేమొచ్చి వస్తుంది భగత్ సింగ్ గీత అని చెప్పేసి ఏదో ఉంది. అది చూడగల నేను మెంటలేకపోయా, మామూలు లేదు. అది సినిమా హిట్, పక్కా హిట్. ఒకవేళ ఫ్లాప్ అనుకున్న టైంలో కూడా ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ హిట్ చేస్తారు అక్కడ. మ్యాక్సిమం హిట్ మూవీ. సినిమా కూడా చాలా, డాన్స్ కూడా బాగుంది. అన్ని బాగున్నప్పుడు ఇంకా సినిమా ఫ్లాప్ ఎట్లా అనుకుంటా బ్రో. సినిమా హిట్ అవుతుంది మ్యాక్సిమం. లుక్స్ ఏమైనా కొత్తగా అనిపించాయా? క్యాప్, పోలీస్ గెటప్ ఆల్రెడీ చూసాము, క్యాప్ పెట్టుకుని. అది కౌబాయ్ ఏమొచ్చి ఎప్పుడో ఫస్ట్ అక్కడ అబ్బాయి సినిమాలో ఏమో సాంగ్ లో ఉంటుంది అనుకుంటా, చూసాను. తర్వాత కొన్ని దిక్కలు ఎక్కడో చూసాను, గంగతో రాంబాబు మూవీలో చూసాను. తర్వాత మరి ఇంకా కాకపోతే ఇది స్టైల్ కదా బ్రో, ఇది స్టైల్. ఇది ఏంటంటే కొంచెం మైకిల్ జాక్సన్ టైప్ లో కొంచెం లుక్స్ అండ్ డాన్స్ స్టెప్స్ కూడా టైప్ లో ఉన్నాయి కాబట్టి కొత్తగా అనిపించింది. అంత పెద్ద ఏజ్ పర్సన్ లా కనిపించలేదు, మరీ అంత యంగ్ లా కనిపించింది. డాన్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఓజీ సినిమా, లాస్ట్ సినిమా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమా తర్వాత వస్తుంది కాబట్టి ఆ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా? ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకుంటారు అభిమానులు. అది ఓజీ ఏంటంటే అది
ఓజీలో ఏంటంటే బ్రో అది ఒక హాలీవుడ్ టైప్ మూవీ బ్రో. అది దానికి చాలా సంబంధం ఉంది, తేడా ఉంది. బట్ ఎందుకంటే అది ఓజీ అనేది వేరే పర్సన్, ఇది వేరే వస్తుంది. ఓజీ అని జస్ట్ మన చిన్నపిల్లలు తగ్గ ప్రతి యూత్ తగ్గ కంటెంట్ అన్నమాట అది. ఓజీ అనేది ఎలాగ కొట్టి ఎలా చంపే విధంగా బట్టి ఉంది అందులోని. ఇందులో ఏంటంటే ఒక పోలీస్ ఎట్లా ఉంటుందో, పైగా ఒక పర్సన్ ఎలా ఉంటుందో అది చెప్పేసి ఇది అనమాట. దానికి తేడా ఉంది. ఇది ఏమొచ్చి ఒక సమాజం కోసం, ఒక పోలీస్, అది వేరే. అది గ్యాంగ్స్టర్ గురించి, ఇది పోలీస్ గురించి, రెండింటి తేడా ఉంది. మ్యాక్సిమం మరి పబ్లిక్ ఒకరు ఇష్టపడతారు, ఎవరు కొద్ది ఒక టైం ఒకలా ఇష్టపడతారు. చాలా పబ్లిక్ ఇది ఇష్టపడతారు, అలా ఇష్టపడతారు అనమాట. ఇప్పుడు మన ప్రియమైన హీరో కాబట్టి ఓజీ చాలా మంది ఇష్టపడతారు. ఇది ఒక పబ్లిక్ విధానంగా ఒక పోలీస్ ఎలా చేస్తున్నారో కొంతమంది ఇష్టపడతారు అనమాట. దానికి అంతే కదా. సేమ్ రోజున దురంధర్ 2 కు రిలీజ్ అవుతుంది, ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుంది? దీనికి కొట్టేది ఎవరికి లేదు బ్రో, పక్కా చెప్పేస్తాను. దీన్ని టచ్ చేస్తే కూడా ఎవరికి లేదు. బాలీవుడ్ అయినా సరే, ఇప్పుడు స్కాండల్వుడ్ ఎవరికైనా సీన్ లేదు, టచ్ చేసే సీన్ ఎవరికి కూడా లేదు. నాజో సినిమా ఇట్టే. ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి? కలెక్షన్ పక్కన పెట్టి సినిమా మీద హిట్ అవుతుంది పక్క. సినిమా హిట్, కలెక్షన్ తెలియదు ఎందుకంటే ముందు చెప్పకూడదు కదా. సినిమా మీద పక్క హిట్ అవుతుంది 100%. థ్యాంక్ యూ.